ఈరోజు భారతీయ జనతా పార్టీ నారాయణపురం మండలం చౌటుపల్లి మండలం టౌన్ అండ్ రూరల్ అధ్యక్షత వహిస్తున్న కైరంకొండ అశోక్ గారికి, మండల అధ్యక్షులు సూరి రాజగౌడ్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారికి, బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహరణ గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసా వెంకటేశ్వర యాదవ్ గారికి, కార్యవర్గ సభ్యులు దూడల భూషణ్ గారికి, వీరన్న గారికి, అంతే విధంగా నాతో పాటు కార్యకర్త మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం రాజగోపాల్ రెడ్డి. ఈరోజు ఇంతమంది సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాం. నువ్వు బుద్ధిమంతులు అయితే మేము ఎందుకు వస్తామని అడుగుతున్నాం. నీకు ఎంతసేపు మంత్రి పదవి మీదనే సోయి, ఆ సోయి నీకు దయ్యం పట్టినట్టే ఉంది. మంత్రి పదవి దయ్యం. మీ ఎమ్మెల్యే పక్కనున్న తొక్కతుర్తి ఎమ్మెల్యే మందుల సాగలి గారు చెప్తున్నారు, ఈ మున్గోడు రిపోర్ట్ అంటే అక్కడనే ఎమ్మెల్యే కోరుతుందంట. అంటే నీ సకదానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. నువ్వు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తావు కానీ నీకు మంత్రి పదవి ఎందుకని అడుగుతున్నా. ఈరోజు పక్కనున్న రాజకొండ డెవలప్ చేయవు, అక్కడ రోడ్లు అయ్యవు, అసలు ఏది అధ్వానం. నువ్వు క్యాంప్ ఆఫీస్కు రావు, కార్యకర్తలను పట్టించుకోవు. నీ చెంచా ఒక 10 మంది ఫాలోవర్లు ఉంటారు. ఇక్కడ చౌటుపల్లికి వస్తే చౌటుపల్ల, నారాయణపురం వస్తే నారాయణపురంలో నీ ఫోటోలలో చూసుకుంటే ఎప్పుడు వాళ్ళే ఉంటారు. కానీ ప్రజలతోటి మమేకమై ఏ రోజైనా గ్రామాలకు పోయి గ్రామాలను సందర్శించి వాళ్ళ బాబావులు చూసినామని అడుగుతున్నాం. ఉప వనం మాదే, శ్మశానం మాదే, లైట్లు ఇస్తున్నది మా గవర్నమెంటే. నువ్వేమి ఇచ్చినావు? ఏడనైనా నీ శిలాపలకం ఉందేమో చూపించాలి. ఎంపీ నిధులు ఎక్కడి నుంచి తెచ్చినావు? నువ్వు ఎప్పుడైనా తీసుకోవడం గెలుచుకో. అయినా ఎంపీ కావాలని ఈరోజు మున్గోడు ప్రజలు అడుగుతున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం ఏమీ లేదు. ఎంతసేపు మంత్రి పదవి ఉన్న సోయి నువ్వు ప్రజాప్రతినిధిగా ఓట్లు వేస్తే గెలుస్తావు. వీళ్ళందరూ ఎట్లా గెలిచిరు అనుకుంటున్నావు? నీ ఇంత చెంచగలనుకుంటున్నావా? బిడ్డ నేను ఎదిరించి గెలిచిన ఈ బీజేపీ పార్టీ కార్యకర్తలు అంటే కొడుక రాబోయే రోజుల్లో చెప్తున్నాను. ఈ రోజు 100 మంది 200 మందితో కానీ రేపు నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి పెడతాం కొడకాదు. రాబోయే రోజుల్లో గ్రామాలను తిరగకుండా ఇదే బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని చెప్పేసి ఈ వేదిక విధంగా హెచ్చరిస్తున్నాం. అది ఇంకో విషయము, కార్యకర్తలు లేరా? నేను ఉన్నాడు ఒకటి పొట్టోడు మీ సీఎం స్టూడెంట్ ను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ చేయాలంటారు. నువ్వేం చదువుకున్నారో అని అడుగుతున్నాం. నీకు చదువు రాకనే మొన్న పోయి నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, పనికిరాని 2 ముక్కలు మాట్లాడుకుంటా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులని క్రిమినల్ వేస్ట్ చేయాలంటారు. అబ్బాయి నీకు ఎంత పలుకురా పోయి ఈ రోజు మేము బీసీలో ఎంతమంది ఉన్నామంటున్నాం. మేమెంత, మా నిధులు ఎంత? అది నీకు చేత కాదు. నువ్వే రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి 42% నిధులు ఇస్తాను. ఏడిచ్చినారా భయ్? ఈ రోజు గ్రామాలలో ఎక్కడనైనా నీ ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీల నిధులతో కానీ ఏ రోజైనా ఒక శిలాఫలకం కానీ నిధులు ఇచ్చిన ఏమో చూపించి బిడ్డ. ఈసారి 2 సార్లు వస్తే 14 రోజులు 15 నిధుల నుంచే వచ్చినాయి. నీ నిధులు ఏ నుంచి చూపించమని మేము అడుగుతున్నాం. కొడుక రాజగోపాల్ రెడ్డి ఒక్కడే చెప్తున్నాం. ఈ రోజు మా పర్సెంటేజ్ ఎంత ఉంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారని నీకు అర్థమవుతలేదు. 100 మంది ఉంటే 1000 మందితో సమానం. ఈ రోజు 200 మంది 300 మంది ఉంటే 10,000తో సమానం బిడ్డ. రాబోయే రోజుల్లో నీ అంత చూస్తామని చెప్పేసి ఈ సభ వేదిక మీద హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.